హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నిన్నటి కంటిన్యూషన్ మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి క్లాసెస్ చూద్దామండి ఇవాళ. సో నిన్న కొంత ఇక్కడ కేసీ వేర్ మన సమాఖ్య వ్యవస్థ గురించి ఒక కమెంట్ చేశారండి. దాన్ని అర్థ సమాఖ్య అని, అదేవిధంగా వేరిస్ జోన్స్ నేరసారాల సమాఖ్య వ్యవస్థ అని, సో గ్రాండ్విల్ ఆస్టిన్ సహకార సమాఖ్య వ్యవస్థ అని, ఐవర్ జెన్నింగ్స్ గారు కేంద్రీకృత బలమైన సమాఖ్య అన్నట్టుగా మనకి ఇక్కడ కొన్ని కమెంట్స్ని అయితే స్టేట్మెంట్స్ ద్వారా ఇచ్చారనమాట. సో మన సమాఖ్య వ్యవస్థ మీద ఇవి వివిధ వ్యక్తులు ఇచ్చిన స్టేట్మెంట్స్ అనమాట. సో ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో మనం చెప్పినట్టుగా మ్యాచింగ్లో ఇలాంటివి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అదేవిధంగా మన పార్లమెంట్, మన రాజ్యాంగం అనేది లేదా మన ప్రభుత్వ వ్యవస్థలు అనేవి ఎటువంటివి, ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ నుంచి మనని రాజ్యాంగంలో పొందుపరచడం అనేది జరిగిందనమాట. సో అదేవిధంగా న్యాయ వ్యవస్థలకు సంబంధించి ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే అమెరికా నుంచి మనము న్యాయ సంస్థలని తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో పార్లమెంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి అండి? బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ. సో అదేవిధంగా న్యాయ వ్యవస్థ అనేది అమెరికా యొక్క న్యాయ వ్యవస్థ అయితే ఏ విధంగా ఉంటుందో దాన్ని ఫాలో అవ్వటం అయితే జరుగుతుందన్నమాట. సో అసలు ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థ అంటే ఏమిటి? సో పార్లమెంటరీ తరహా వ్యవస్థలో మనకి ప్రముఖంగా ప్రధానమంత్రి, అతని కింద కొంతమంది మంత్రులు, క్యాబినెట్, ఇలాగా కార్యనిర్వాహక వర్గము ఇదంతా కూడా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాలలో శాసనసభ ఉంటుంది. శాసనసభలో మంత్రులు, వాళ్ళకి సంబంధించిన కార్యనిర్వాహక వ్యవస్థ అంతా కూడా ఉంటుంది. సో ఈ తరహా వ్యవస్థలన్నిటినీ మనము పార్లమెంటరీ తరహా వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా ఇది ఒక అధికార వేర్పాటువాదాన్ని అనుసరిస్తాయి అన్నమాట. పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్కి చెందిన పార్లమెంటరీ వ్యవస్థని కదండి మనం అనుసరిస్తుంది. సో ఇది అధికార వేర్పాటువాదం అంటే ఏంటండి? కేంద్రానికి కొన్ని అధికారాలు ఇవ్వడం జరుగుతుంది, రాష్ట్రాలకి కొన్ని అధికారాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకళ్ళ మీద ఒకళ్ళకి డామినెన్స్ అనేది ఉండదన్నమాట. సో కానీ కేంద్రం కొన్ని వాటిలో కొంతవరకు ఇండైరెక్ట్గా డామినెంట్గా ఉంటుందండి, కానీ అది కంప్లీట్ డామినెన్స్ అయితే కాదు. సో రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని వ్యవహారాలలో కేంద్రం అనేది తలదూర్చదన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ని మనము పార్లమెంటరీ తరహా వ్యవస్థ అని చెప్పుకుంటాము. సో దీన్నే ఇంకో విధంగా ఎలా చెప్తారంటే వెస్ట్ మినిస్టర్ తరహా అని అంటారండి. వెస్ట్ మినిస్టర్ తరహా వ్యవస్థ అని కూడా అంటారు. అలాగే క్యాబినెట్ తరహా వ్యవస్థ అనొచ్చు, బాధ్యతాయుత వ్యవస్థ అని కూడా అనొచ్చు అనమాట. సో అదేవిధంగా మనకి ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయండి. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సో ఏమేంటి అంటే నామమాత్రపు కార్యనిర్వహణాధికారము, అదేవిధంగా మెజారిటీ పార్టీ పాలన అంతే కదండి. మనకి ప్రధానమంత్రి కానివ్వండి లేదా ముఖ్యమంత్రికి కానివ్వండి, ఎవరికైనా ఎక్కువ మెజారిటీ ఎవరికైతే వస్తుందో వివిధ పార్టీల మధ్య ఎలక్షన్స్ జరిగినప్పుడు వాళ్ళు మనకి అధికారం అనేది చేజిక్కించుకుంటారనమాట. అదేవిధంగా శాసనసభ కార్యనిర్వాహక వర్గ సమిష్టి బాధ్యత. సో ఏవైనా కానీ ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ చట్టాలు చేసినా కానీ శాసనసభకు సంబంధించి కానివ్వండి, పార్లమెంటుకు సంబంధించి కానివ్వండి, ఏ చట్టాలు చేసినప్పటికీ ఖచ్చితంగా అది శాసనసభ బాధ్యత వహిస్తుంది. అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం అనేది కూడా బాధ్యత వహిస్తుంది. సో మనందరికి తెలుసు కదండి, మనకి రాజ్యాంగము 3 అధికారాలన్నిటినీ కూడా 3కి సమానమైన భాగాలుగా విభజించడం జరిగింది. సో న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ, శాసన మండలి, అదేవిధంగా అధికార వ్యవస్థ. సో ఎవరైతే శాసనాలు చేస్తారో వాళ్ళకి
మన ప్రజల ద్వారా వాళ్ళు ఎన్నుకోబడతారు. సో వాళ్ళు చేసిన శాసనాలు లేదా చట్టాలని అధికారులు అమలు పరుస్తారు. సో ఈ వాళ్ళు చేసిన చట్టాల మీద సమీక్ష అధికారం ఎవరికి ఉంటుందండి? సుప్రీంకోర్టు, హైకోర్టు, న్యాయ వ్యవస్థకు ఉంటుంది. సో ఇలాగా ఒకళ్ళు చేసిన తప్పులని ఇంకొకళ్ళు గమనిస్తూ ఉండే విధంగా మనకి ఇది మన రాజ్యాంగం అనేది వివిధ అధికారాలని 3 భాగాలుగా చేసి ముగ్గురికి పంచడం అయితే జరిగిందనమాట. సో ఇలాగా చట్టాల్లో ఏమైనా లొసుగులుంటే న్యాయ వ్యవస్థ సమీక్షిస్తుంది. సో న్యాయ వ్యవస్థలో ఏదైనా లోటుపాట్లు అంటే రాజ్యాంగంలో ఏమైనా సవరణలు చేయదలుచుకుంటే మెజారిటీ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క మెజారిటీని ఉపయోగించుకొని ఆ రాజ్యాంగంలో కొంతవరకు సవరణలు చేసే అధికారం మనకి శాసన వ్యవస్థకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా చేసిన చట్టాలను అమలుపరిచే అధికారము పరిపాలనా వ్యవస్థకి ఇవ్వడం జరిగింది. అంతే కదండి, అధికారులు ఏవైతే చట్టాలు ఉంటాయో వాటికి అనుకూలంగా పరిపాలన అనేది కొనసాగిస్తుంటారు. ఐఏఎస్ ఆఫీసర్లు, మన గవర్నమెంట్ ఆఫీసర్స్, సర్వెంట్స్ అందరూ కూడా, పబ్లిక్ సర్వెంట్స్ అందరూ కూడా వాళ్ళు చేసిన చట్టాలను కానివ్వండి లేదా న్యాయ వ్యవస్థ చేసిన విధి విధానాలను కానివ్వండి అమలు పరుస్తూ ఉంటారనమాట. సో ఇలాగా ఈ ముగ్గురి మధ్య మనకి సర్క్యులేట్ అవుతుంది అనమాట టోటల్ కాన్సెప్ట్. సో అదేవిధంగా నెక్స్ట్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారండి. ఇలాంటి పార్లమెంటరీ టైప్ ఆఫ్ వ్యవస్థలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి. సో అదే అంతే కదండి, ప్రధానమంత్రికి క్యాబినెట్ ఉంటుంది, ముఖ్యమంత్రికి క్యాబినెట్ ఉంటుంది. సో ఈ క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఎవరి కంట్రోల్లో ఉంటారండి? ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి కంట్రోల్లో ఉంటూ ఉంటారనమాట. సో దీన్నే మనం కిచెన్ క్యాబినెట్ అంటాం కదా, కిచెన్ క్యాబినెట్ అని సో అండ్ సో పేర్లు కూడా ఉన్నాయన్నమాట. అదేవిధంగా దిగువ సభ లేదా లోక్సభని రద్దు చేసే అధికారం. సో ఎప్పుడైనా ఒక మెజారిటీ లేనప్పుడు మనకి లోక్సభలో కానివ్వండి, రాష్ట్ర అసెంబ్లీస్లో కానివ్వండి మనకి రద్దు చేసే అధికారం కూడా మన రాజ్యాంగము ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థలో ఇవ్వటం అయితే జరిగిందండి. అంతే కదా, మెజారిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీనే తీసుకుంటే ఏపీలో మ్యాజిక్ ఫిగర్ ఎంత అండి? 130, 135. సో ఆ మ్యాజిక్ ఫిగర్ ఎవరికైతే ఉంటుందో టోటల్ 175 సీట్స్లో 135 కంపల్సరీగా ఒక పార్టీకి రావాల్సి ఉంటుంది. సో ఆ మ్యాజిక్ ఫిగర్ లేకపోతే ఎప్పుడైనా కానీ ఈ 5 సంవత్సరాల కాల పరిమితిలో ఎప్పుడైనా కానీ వాళ్ళని కాల్ బ్యాక్ చేసే అధికారము ఉంటుందన్నమాట అసెంబ్లీకి. కాబట్టి ఇలాంటి ఎప్పుడైనా అంత మెజారిటీ లేని పార్టీలని రద్దు చేసేయడం లేదా శాసనసభ కానీ లోక్సభను కానీ రద్దు చేసే తరహా వ్యవస్థ అనేది ఈ పార్లమెంటరీ తరహా వ్యవస్థలో మనం చూడొచ్చు అనమాట. సో అదేవిధంగా సార్వభౌమ. సో ఇది మొత్తం కూడా సార్వభౌమ సంస్థ కాదు. సార్వభౌమ సంస్థ కాదు అంటే మొత్తం కూడా ఎవరికి కంప్లీట్గా ఒకళ్ళకే ఒక అధికారం అంటూ ఏమీ ఉండదన్నమాట. సో బ్రిటిష్లో బ్రిటన్లో వాళ్ళకి రాజు కానీ రాణి కానీ ఉంటారు కదండి. సో వాళ్ళకి ఎటువంటి అధికారాలు అనేవి ఉండవు. వాళ్ళు నామమాత్రపు అధికారుల కింద ఉంటారనమాట. ఇప్పుడు మనకి రాష్ట్రపతి గారు కూడా అంతే కదండి, నామమాత్రపు అధికారమే ఉంటుంది. కానీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఫస్ట్ సిటిజన్ అంటే ఎవరు చెప్పుకుంటాం? మనము రాష్ట్రపతి గారినే చెప్పుకుంటాం. కానీ ఆయన నామమాత్రము చేసే వర్క్ అంతా ఎవరండి? శాసనాలు చేయటం కానివ్వండి, వాటిని అమలుపరుచుకోవటం అంతా కానీ ఐడియాలజీ అంతా కూడా ప్రధానమంత్రి గారి చేతిలో ఉంటుంది. సో ఇలాగా నామమాత్రపు అధ్యక్షుడు ఈ పార్లమెంటరీ తరహాలో ఉంటారనమాట. సో అదేవిధంగా దీన్ని మనము ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వం అని కూడా అంటామండి. పార్లమెంటరీ తరహా వ్యవస్థని మనము ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వం అని కూడా పిలుస్తాము. అదేవిధంగా సో సార్వభౌమాధికార సిద్ధాంతం అనేది బ్రిటన్ నుంచి, న్యాయశాఖ ఔన్నత్యం అనేది అమెరికా నుంచి తీసుకున్నాము అనేది ఇందాక చెప్పుకున్నాము. అదేవిధంగా న్యాయ సమీక్ష అధికారం కూడా అమెరికా నుంచి తీసుకున్నాం. సో న్యాయ సమీక్ష అంటే ఏంటండి? నేను ప్రధానమంత్రిని లేదా ముఖ్యమంత్రిని, నేను మినిస్టర్ని, నేను ఏదైనా చేసేయచ్చు, ఏ చట్టమైనా చేస్తాను, అన్యాయంగా ఏవైనా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదురుతుందా అండి? కుదరదు. సో అది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మనం చేసిన చట్టాలని సమీక్షించే అధికారం ఉంటుందన్నమాట. సో ఆ అధికారముని న్యాయ సమీక్ష అధికారం అంటారు.
సో అంటే ఏంటండి, ఏదైనా చట్టము ఒక నిరంకుశత్వాన్ని కానివ్వండి లేదా ఒక అన్యాయాన్ని కానీ ప్రొహిబిట్ చేయడానికి సుప్రీంకోర్టు అనేది ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఛాన్స్ అనేది మన రాజ్యాంగం ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో దాన్ని న్యాయ సమీక్షాధికారం అంటారు. ఎవరికి ఉంటుందండి? సుప్రీంకోర్టుకు ఉంటుంది. మన ప్రభుత్వాలు చేసే చట్టాలపైన సమీక్ష చేసే అధికారం అన్నమాట. సో వాటిని రద్దు చేసే అధికారం కూడా ఉంటుందన్నమాట. సో ఏదైతే చట్టము రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంటుందో అటువంటి చట్టాలని కూడా రద్దు చేసే అధికారం సుప్రీంకోర్టుకి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా 368 ఆర్టికల్ ప్రకారము ఏవైనా రాజ్యాంగంలో ఉన్న ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని సమీక్షించే అధికారము, వాటిని సరిదిద్దే అధికారము మనకి కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది మనం తెలిసిన విషయమే. అదేవిధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు, సబార్డినేట్ కోర్టులు అనేవి 3 టైప్స్ ఆఫ్ న్యాయ వ్యవస్థ ఉంటుందండి మనకి. ఆ 3 టైప్స్ ఆఫ్ సుప్రీంకోర్టు ఈజ్ ద హైయెస్ట్ జ్యుడిషియరీ అన్నమాట ఇండియాలో. సో ఏవైనా జడ్జిమెంట్స్ కానివ్వండి, ఏదైనా ఒక విషయానికి సంబంధించినవి ఒకసారి వన్స్ జడ్జిమెంట్ అనేది వచ్చేస్తుంది, దాని కింద ఉన్న ప్రతి కోర్టు కూడా వాటినే పాటించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏదైనా హైకోర్టు కానివ్వండి, సపరేట్ కోర్ట్స్ కానివ్వండి, జిల్లా సెషన్స్ కోర్ట్స్ కానివ్వండి, ఇలాగ ఏవైనా జడ్జిమెంట్స్ ఇచ్చినా లేకపోతే వాటికి సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సుప్రీంకోర్టులో చూసుకుంటూ ఉంటారనమాట. సుప్రీంకోర్టు ఈజ్ ద హైయెస్ట్ సుపీరియర్ అనమాట. సో అన్నీ కూడా సుప్రీంకోర్టు కింద ఈ కోర్ట్స్ అన్నీ కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇవన్నీ కూడా అమెరికా ఫెడరల్ చట్టాల్లో ఇలా ఉండదన్నమాట. అమెరికాలో ఎలా ఉంటుందండి, ఫెడరల్ చట్టాలు సపరేట్గా ఉంటాయి, స్టేట్ చట్టాలు సపరేట్గా ఉంటాయి. నిన్న చెప్పుకున్నాం కదా, అది వన్ టైప్ ఆఫ్ ఫెడరలిజం ఉంటుంది అక్కడ. సో రాష్ట్రాలకి సపరేట్గా రాజ్యాంగం ఉంటుంది, కేంద్రానికి సపరేట్గా రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి ఫెడరల్ చట్టాలు వేరుగా ఉంటాయి, రాష్ట్ర చట్టాలు వేరుగా ఉంటాయి. ఒకదాన్ని ఒకటి ఏవి కూడా కంట్రోల్ చేయలేవు. కానీ అక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ న్యాయ వ్యవస్థలో మనకి ఒకదానికి సుప్రీంకోర్టు అథారిటీలో అన్నీ కూడా సబార్డినేట్ జిల్లా సెషన్స్ కోర్టు వంటి కింది స్థాయి కోర్టులు కూడా మొత్తం సుప్రీంకోర్టులో యొక్క కనుసన్నల్లో ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని కంట్రోల్ చేసే అధికారం సుప్రీంకోర్టుకి ఉంటుంది. అదేవిధంగా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులను కానివ్వండి, స్వతంత్ర రక్షణలు కానివ్వండి, ప్రాథమిక హక్కుల మీద ఏదైనా ఇష్యూ వచ్చినా కానీ వాటన్నిటినీ కూడా తన సొంతంగానే సుమోటో కేసెస్ అంటాం కదండి, సుమోటోగా తీసుకొని విచారించే అధికారం ఉంటుంది. అలాగే స్వతంత్ర రక్షణ తనకి తాను సుప్రీంకోర్టుకి ఎవరు అది సుపీరియర్ ఉండరనమాట. సో తన యొక్క స్వతంత్ర రక్షణ తనే చూసుకుంటుంది. దాని సుప్రీంకోర్టు జడ్జెస్ కానివ్వండి, వాళ్ళ యొక్క పదవీ కాలం కానివ్వండి, వాళ్ళకి సంబంధించి జీతభత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సపరేట్ ఒక ఫండ్ ఉంటుందండి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఆ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి మనకి వీళ్ళకి జీతభత్యాలు కానివ్వండి, అవి అలవెన్సెస్ ఏమున్నా కానీ అక్కడ నుంచి సపరేట్ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనము కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటాము. సో అదేవిధంగా న్యాయమూర్తి న్యాయమూర్తికి సంబంధించి శాసనసభల్లో చర్చలు అనేవి చేయకూడదు. అంటే ఎవరైతే న్యాయమూర్తి సుప్రీంకోర్టు జడ్జెస్ కానివ్వండి, మిగిలిన జడ్జెస్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి ఏ విధమైనటువంటి చర్చలు చేయకూడదు. ఈ జడ్జిమెంట్ ఇలా ఇచ్చారు, ఇతను ఇలాగా అతను అలాగా అన్న కాన్సెప్ట్ అసలు ఏమీ ఉండకూడదు అనమాట శాసనసభలో. ఏ శాసనసభలో కానివ్వండి, లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో కానివ్వండి. సో ఇలాగా అంతా పవర్ఫుల్గా జడ్జెస్ అనేవాళ్ళు ఉంటారనమాట. అదేవిధంగా పదవీ విరమణ కానివ్వండి, ఏవైనా వాళ్ళకి సంబంధించిన ఎలవెన్సెస్ కానివ్వండి, అవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొత్తగా జడ్జెస్ని అలాట్ చేస్తూ ఉంటారు. సో ఎలా అలాట్ చేస్తారండి, దానికి ఒక కమిటీ ఉంటుందన్నమాట.
సో కొలీజియం అంటారు దాన్ని. ఆ కొలీజియం ప్రకారము దాంట్లో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సో వీళ్ళందరూ, ఇంకా మాజీ సుప్రీంకోర్టు జడ్జి, సో ఇలాగా కొంతమంది కలిసి ఆ కొలీజియం అనేది ఫామ్ అవుతుంది. సో ఆ కొలీజియం అనేది సుప్రీంకోర్టు జడ్జిని డిసైడ్ చేస్తారు అండ్ వాళ్ళ పదవీ కాలం ఎంత ఏంటనేది డిసైడ్ అవుతుంది అనమాట. అదేవిధంగా కోర్టు ధిక్కారానికి శిక్షణ ఇచ్చే అధికారం కూడా ఉంటుందన్నమాట. ఏదైనా కోర్టు సో అండ్ సో వర్క్ చేయండి అని చెప్పిన తర్వాత కూడా ఆ వర్క్ కంప్లీట్ చేయకపోతే ఆ కోర్టు ధిక్కారం కి తగిన శిక్ష కూడా, ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ కానివ్వండి, ప్రధానమంత్రి ఎవరైనా కానీ ఒక సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చి సో అండ్ సో వర్క్ ఇలా చేయాలి, ఇలా సరెండర్ అవ్వాలి కానీ ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చిందంటే అది ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే, లేకపోతే దానికి తగిన శిక్ష అనుభవించాల్సి వస్తుందన్నమాట. సో అదేవిధంగా మనకి ప్రాథమిక హక్కుల గురించి చూసుకుంటే ఇది రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయండి. 6 హక్కులు అనేవి, ప్రాథమిక హక్కులని మన రాజ్యాంగం అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సమానత్వ హక్కు, స్వేచ్ఛ హక్కు, పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సాంస్కృతిక హక్కు అండ్ రాజ్యాంగ పరిరక్షణ హక్కు. సో ఇలాగా కొన్ని ప్రాథమిక హక్కులు అనేవి మనకి రాజ్యాంగం 32 ఆర్టికల్ వరకు ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఈ ఆర్టికల్స్ నెంబర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 14 to 18 సమానత్వపు హక్కు, 19 to 22 స్వేచ్ఛ హక్కు, 23 to 24 పీడనాన్ని నిరోధించే హక్కు, మత స్వాతంత్రపు హక్కు, సార్వభౌమాధికార సాంస్కృతిక హక్కులు అండ్ రాజకీయ పరిరక్షణ హక్కులు అనేవి ప్రాథమిక హక్కుల కిందకి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా ఈ ప్రాథమిక హక్కులు అనేవి అపరిమితమైనవి కావన్నమాట. సో అపరిమితమైనవి కావు, అలాగే పరమ పవిత్రమైనవి కూడా కావు. సో వీటి యొక్క అమలు అనేది చాలా పరిమితంగా ఉంటుంది. సో వీటిని రద్దు చేసే అధికారం కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంటుంది అనమాట. సో 21 అధికరణలు, వీటిల్లో 21 వస్తాయి కదండి. సో ఇందులో ఉండే 21 అధికరణలు తప్పించి మిగిలిన ఏ ప్రాథమిక హక్కునైనా, జీవించే హక్కు అలాంటివి తప్పించి 2021 అవి 2 కూడా తప్పించి మిగిలినవన్నీ కూడా ఏ క్షణంలో అయినా రద్దు చేయొచ్చు లేదా పాటించకుండా ఉండే విధంగా కూడా చూసుకునేవచ్చు. సో అంటే ఏంటంటే అత్యవసర సందర్భాలు వస్తాయి కదండి స్టేట్కి, మన కంట్రీకి. అత్యవసర సందర్భాలు అంటే ఎలాగా, మళ్ళీ అవి 3 టైప్స్ ఉంటాయండి. ఫైనాన్షియల్ క్రైసిస్ అని కానివ్వండి, సో ఇలాంటి కొన్ని యుద్ధాలు వచ్చినప్పుడు కానివ్వండి, ఆర్థికంగా ఏదైనా మంచి ప్రాబ్లం, క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాగా కొన్ని సందర్భాల్లో మనకి ఈ ప్రాథమిక హక్కులు రద్దయిపోతాయి. సో అలాంటి టైంలో నా ప్రాథమిక హక్కు ఇది అని మనం కోర్టుకు కూడా వెళ్ళలేమన్నమాట. సో అలాగే నిరంకుశత్వాన్ని, సహేతుకం కానీ నిరోధక రక్షణ కూడా మనకి ఉండవన్నమాట ప్రాథమిక హక్కుల పైన. అదేవిధంగా హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్షియరీ, కోవారెంటో, సో ఇవన్నీ కూడా రిట్ పిటిషన్స్ అండి. మనకి కోర్టులో రిట్ పిటిషన్స్ అని వేస్తారు. సో అవి మన హక్కులు అన్నమాట. సో ఆ హక్కుల్లో హక్కుల్ని హెబియస్ కార్పస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టు సరెండర్ ద టోటల్ బాడీ అని మీనింగ్ వస్తుంది. సో దీని గురించి కంప్లీట్గా చెప్పుకుందాం, జస్ట్ బేసిక్ చెప్తాను. సో హెబియస్ కార్పస్ అంటే ఎవరైనా ఒక వ్యక్తిని నిర్బంధించినప్పుడు లేదా అరెస్ట్ చేశాము అని చెప్పినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా వితిన్ 24 అవర్స్లో కోర్టులో సబ్మిట్ చేయాలండి. సో వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో హాజరుపరిచి అప్పుడు తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది కోర్టు ఇస్తుంది కదండి. సో దాని ప్రకారం, ఆ ఆదేశాల ప్రకారం వెళ్తూ ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా కోర్టు ఇచ్చే ఆదేశాలు అనమాట. హెబియస్ కార్పస్ కానివ్వండి, మ్యాండమస్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో మ్యాండమస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అధికారి ఉంటాడు, అధికారి తను చేయాల్సిన పనిని సరిగ్గా చేయకుండా ఉంటాడు. సో అలాంటి వాళ్ళకి సో నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఇలా ఉన్నావని ఒక మ్యాండమస్ని ఇచ్చే అధికారం ఉంటుంది. సో అలాగే కోవారెంటో, సో ఇలాగ డిఫరెంట్ ఆదేశాలు అనేవి కోర్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాయి అన్నమాట.
అలాగే ఆదేశక సూత్రాలు. సో ఆదేశక సూత్రాలు కూడా మనకి రాజ్యాంగంలో 4వ భాగంలో. సో ఎన్ని భాగాలు ఉన్నాయండి రాజ్యాంగంలో? నిన్న చెప్పుకున్నాం, ఒకసారి రివైండ్ చేసుకోండి. గుర్తు రాకపోతే వెంటనే అక్కడికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. సో సంక్షేమ రాజ్య స్థాపన. ఎప్పుడైనా ఏదైనా వెంటనే గుర్తు రాలేదు అంటే వెంటనే మనం రీకాల్ చేసుకోవటం ఇంపార్టెంట్ అండి. మనం ముందుకు వెళ్ళేదానికంటే కూడా చదివింది మర్చిపోకుండా ఉంటే చాలన్నమాట. సో అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకొని మైండ్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి. చదివింది మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. సో అలాగే వీటికి రక్షణ అంటూ లేదనమాట. ఇవి కూడా ఆదేశిక సూత్రాలు కూడా రక్షణ అనేది ఎటువంటి రక్షణ ఉండదు. అలాగే రాజకీయ నిబద్ధతని కోరుకోవాలన్నమాట. అలాగే వీటికి బలమైన ప్రజాభిప్రాయం కూడా అవసరం ఉంటుంది. సో అంతే కదండి, ఇది చెయ్యి అనే ఆదేశిక సూత్రాలు కొన్ని ఉంటాయి మనకి, ఇవి చేయాల్సినవి. సో అవి చట్టబద్ధంగా ఇవి చేయనందుకు నీకు ఈ శిక్ష అన్నట్టుగా ఏమి ఉండదు అనమాట. సో అలాగే మినర్వా మిల్స్ కేసులో ప్రాథమిక హక్కులు అండ్ ఆదేశిక సూత్రాల రెండింటి యొక్క కలయికతోనే మన రాజ్యాంగం అనేది ఇవ్వబడింది అన్నట్టుగా సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఏం కేసు అండి? మినర్వా మిల్స్ కేస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1980. సో అదేవిధంగా 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఉంది కదండి మనకి, అది స్వరణ్ సింగ్ కమిటీ. ఇవన్నీ కూడా, ఇవి రెండు కూడా కలిసి మనకి రాజ్యాంగంలో కొన్ని విధులను అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ విధులు ఏంటి అనేవి నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. సో ఈ 42వ సవరణ మరియు స్వరణ్ సింగ్ కమిటీ రెండు కూడా కలిసి వాళ్ళు సజెస్ట్ చేసినవి ఏంటి అంటే కొన్ని రాజ్యాంగ విధులు అనేవి. అదేవిధంగా 86వ సవరణలో 2002లో జరిగిందండి. ఈ సవరణ ద్వారా ఒక విధిని ప్రాథమిక విధులలో యాడ్ చేయడం జరిగిందనమాట. ఇంతకు ముందు ఉన్న విధులకి అదనంగా 86వ సవరణ ద్వారా 2002లో ఒక విధిని అయితే యాడ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ 51A దేనికి సంబంధించిందండి? ఇంతకుముందు క్లాసులో చెప్పుకున్నాం కదా, ప్రాథమిక విధులని మనకి ఈ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగంలో యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇవి కూడా ఆదేశిక సూత్రాలలాగా ప్రాథమిక విధులు కూడా న్యాయ నిర్హేతుకము కావు. అంటే వీటిని మనము పాటించలేదు అని మనం ఏ కోర్టుకి కూడా వెళ్ళలేము. సో న్యాయ యొక్క చట్టబద్ధాన్ని కింద రావన్నమాట. కానీ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అయితే ఉంటుందండి. కంపల్సరీగా వాటిని పాటించాల్సిన ప్రాథమిక విధులని కానివ్వండి, ఆదేశిక సూత్రాలని ఖచ్చితంగా పాటించాల్సిన నైతిక బాధ్యత ప్రజల మీద ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో అది పాటించలేదు అని మనము కోర్టులకైతే వెళ్ళలేము, అంతే కదండి. సో ఇదండి మన టుడేస్ క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే కొత్తగా ఇవాళ కరెంట్ అఫైర్స్లో 130th అమెండ్మెంట్ని తీసుకొని రావాలనుకుంటున్నారు కదండి గవర్నమెంట్. సో ఈ 130th అమెండ్మెంట్ ఏంటి అనేది వాటి క్వశ్చన్ అండి. చూడండి, చూసి ఒకసారి సెర్చ్ చేసి దాని మీద నోట్స్ అనేది రాసుకోవడానికి ట్రై చేయండి. సో ఈ 130th అమెండ్మెంట్ అమల్లోకి వస్తే ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక క్వశ్చన్ని ప్రిపేర్ చేసుకొని దాని మీద మీ ఒపీనియన్ బిల్డ్ చేసుకొని కన్క్లూషన్లో రాయడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ అవబోతుందండి ఈ 130th అమెండ్మెంట్ అనేది. నెక్స్ట్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ 130th అమెండ్మెంట్ గురించి ఎక్కడో ఒక చోట క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో అది మెయిన్స్ ప్రిలిమ్స్ అనేది చెప్పలేము, కానీ ఖచ్చితంగా 130th అమెండ్మెంట్ గురించి ఒక క్వశ్చన్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. సో కాబట్టి ఒకసారి వాట్ 130th అమెండ్మెంట్ అనేది చూసుకోండి. దీనికి సంబంధించి ఆర్టికల్స్ కూడా వచ్చినాయండి ఈనాడు ఎడిటోరియల్స్లో, అవి కూడా ఒకసారి తీసి పెట్టుకోండి. సో ఏమైనా డౌట్ కమెంట్ ద్వారా తెలియజేయండి. డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.